తెలంగాణలో అయితే సీఎం రేవంత్ రెడ్డి అంబేద్కర్ చౌరస్తా దగ్గర ధర్నాలో పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు మరోవైపు హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాహుల్ గాంధీ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తుందనిపించిన అంశంపై కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అక్రమంగా పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి అతి కొంచెం రాడిష్ గా పలిపించి అతన్ని అరెస్ట్ చేయడం. ఇదంతా కూడా రాజ్యాంగాన్ని తొందరలో పెట్టే విధంగా బీజేపీ తీరు ఉందంటూ పెద్ద ఎత్తున అగ్రనేతలు ఏఐసిసి అగ్రనేతలందరూ కూడా రాహుల్ గాంధీ అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆందోళన చేస్తున్నటువంటి ఏఐసిసి అగ్రనేతలందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారందరినీ కూడా పోలీసులు తరలించినప్పుడు కూడా ఈ రోజు అరెస్ట్ నిరసనగా ఎక్కడెక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు ఢిల్లీతో పాటు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ జనతా పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్ శ్రేణులు మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడెక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మరోవైపు టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ ఇక్కడ చేరుకొని ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంటుంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, నీట్ పేపర్ కు కారకులైనటువంటి దోషులను కఠినంగా ఎవరైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు నీట్ కారణంగా చాలా మంది యువకులు ఆత్మ బలిదానాలు చేస్తున్నారు. దాదాపు 20 మంది వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ₹1,00,00,000 ఎక్స్ప్రెస్ కల్పించి ఈ విధంగా తెలుసుకోవాలి. మరైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు తమ ఆందోళన మాత్రం కొనసాగిస్తామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తారు. ఇప్పటికే కేంద్ర దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా నీట్ పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంపై కూడా ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. అందరినీ నీట్ పేపర్ లీకేజ్ అతను అరెస్ట్ కూడా చేశాము. మరోవైపు దీనిపై కావాలనే రాజకీయాలు ఎవరు చేయడానికి వీలేదంటే కూడా నిన్న అతను ఉద్దేశించి మాట్లాడినటువంటి నేపథ్యంలో అటు బీజేపీ నేతలు మాత్రం దీన్ని తప్పుదూర్చిన ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ లో చర్చిద్దామంటే చర్చ కూడా పెట్టడం లేదు. మరోవైపు తమకు అవకాశం కూడా కల్పించడం లేదంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇక ఇదే ఇష్యూపై నిన్న రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద ఆందోళన వ్యక్తం చేయడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో ఈ దేశవ్యాప్తంగా కూడా ఆందోళన అయితే నిండింటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఇంకా ఆందోళన అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అయితే కేంద్ర కొడంగల్ నియోజకవర్గంలో పాటు మరోవైపు హైదరాబాద్ ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద కూడా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తూ మరి అప్పట్లోనే ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి ఢిల్లీలో లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం అయితే పోలీసులు కూడా ఇక్కడ భారీగా చేరుకొని కాంగ్రెస్ శ్రేణుని అడుగునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వరకు సునీల్, అలాగే నిన్న జరిగిన రాహుల్ అలాగే ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా టీపీసీసీ అయితే రాష్ట్రం అంతటా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టబోతున్నారు. సో మరి అలా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోబోతుంది? ఇందిరాగాంధీ నుంచి ఇచ్చారు. ప్రస్తుతం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మరోవైపు టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరోవైపు కాంగ్రెస్ నేతలు చేరుతున్నారు. వారందరూ కూడా భవన్ పిలిచి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి వారు లోక్ భవన్ కి పోలీసులు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా చేరుతున్నారు పోలీసులు. వారందరూ కూడా నివారించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా వారందరూ కూడా అక్కడ లోక్ భవన్ వెళ్ళే రూట్కు వెళ్లకుండా వారందరూ కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద భారీగా అంటే వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద రాహుల్ గాంధీ చేసిన ధర్నాలు అక్రమంగా అరెస్ట్ చేసిన నిరసన వ్యక్తం చేస్తూ దానికి నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ నేతలు చెలో లోక్ భవన్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కొడంగల్లో ఆందోళన కొనసాగిస్తారు. మరోవైపు ఇక్కడ మాత్రం ఇందిరాగాంధీ స్టాచ్యూ వెంట మాత్రం కాంగ్రెస్ శ్రేణులు మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మంత్రులు ఎక్కడ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు మరోవైపు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇక్కడ కాంగ్రెస్ ఎక్కడ ఆందోళన అయితే కొనసాగిస్తారు. ప్రస్తుతం అయితే ఎలాంటి అమాంఛనీయ సంఘటన జరుగుతున్న పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు అయితే ఇక్కడ మోహరించే పరిస్థితులు కనబడుతుంది.
రైట్, థ్యాంక్ యూ సునీల్. ఏదైతే ఈ పేపర్ యొక్క లీకులు ఉన్నాయో, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొన్ననే నీటు పేపర్ను లీక్ చేసినందుకే ఈ ధర్నా కార్యక్రమం నిన్న విద్యార్థులు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి జిల్లా నుంచి నారాయణపేట జిల్లా కానీ, మరి వికారాబాద్ జిల్లా నుంచి కానీ, మన శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, మరి తాండూరు శాసన మనోహర్ రెడ్డి గారు, మరి ఇతర కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ నేను జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు మన తాండూరు శాసనసభ్యులు గౌరవనీయులు మనోహర్ రెడ్డి అన్న గారు మాట్లాడాలని కోరుతున్నాం. ఈరోజు నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉన్నదో దాని సందర్భంగా కోడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేయడం, దానికి మన ప్రియతమ నాయకుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా తానే పార్టిసిపేట్ కావడం, వారికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో శాసన సభ్యుడు పరిగి రామ్మోహన్ రెడ్డి గారికి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు దారాసింగ్ గారికి, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు గారికి, వేదిక మీదటువంటి గౌరవ పెద్దలకు, వేదిక ముందున్నటువంటి కోడంగల్ పరిగి తాండూరు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో గౌరవ మన అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి పైన, ప్రియాంక గాంధీ గారి పైన ఏదైతే దౌర్జన్యం జరిగిందో దానిని తీవ్రంగా ఖండించుకుంటూ తక్షణమే నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, ధర్మేంద్ర ప్రసాద్ గారు రాజీనామా చేయాలని చెప్పి ఈ ధర్నా చేయడం, దీనికి ఎక్కడ కూడా యువత అంతా కూడా ముందుకు వచ్చి ఈరోజు నడి వీధుల్లో ఢిల్లీలో 10-20 రోజుల నుంచి దీక్షలు చేసుకుంటూ స్వచ్ఛందంగా ధర్నా చేస్తూ ఉంటే దానికి సంఘీభావం తెలిపితే దౌర్జన్యంగా పోలీసులను పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్లో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను పెట్టి దౌర్జన్యంగా వాళ్ళని పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్ళడం, రక్తం వచ్చేంత వరకు కూడా చేయడము, దీనిని తీవ్రంగా నిరసించుకుంటూ ముఖ్యంగా ఈరోజు బీజేపీ వాళ్ళు ఏది చేసినా ఎస్ఐఆర్ అని పెట్టి ఓటు చోరీ చేస్తా ఉన్నారు. గత 3 సార్లు దేవుని పేరు పెట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు అయోధ్యలో ఉన్నటువంటి సీతమ్మ పైన ఉన్నటువంటి పుస్తకాన్ని కూడా చోరీ చేస్తా ఉన్నారు బీజేపీ. అంటే మనమందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండించుకుంటూ ప్రతి ఒక్కరం కూడా ప్రతి గ్రామంలో ఉవ్వెత్తున ఈ ఉద్యమం తీసుకురావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇంకా మన పరిగి శాసనసభ్యులు ఎస్ఐఆర్ రాష్ట్ర కన్వీనర్ పెద్దలు రామ్మోహన్ రెడ్డి అన్న గారు మాట్లాడని కోరుతున్నాను. కాబోయే మన దేశ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని అమానుషంగా బీజేపీ రౌడీ మూకల్ రూపంలో ఉన్నటువంటి పోలీసులు దౌర్జన్యకరంగా తనను ఈడ్చుకెళ్లి తన ముక్కులోంచి రక్తం గారే విధంగా కొట్టిపించినటువంటి ఈ యొక్క మోడీ, అమిత్ షా వీళ్ళు రాజీనామా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా సొంత నియోజకవర్గం కొడంగల్లో ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు ఈ నిరసన దీక్షకు విచ్చేసినటువంటి కొడంగల్ మరియు పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కరడు కట్టినటువంటి కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా బాధాకరం ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు. ఇప్పుడే మాట్లాడినటువంటి తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా యూసుఫ్ భాయ్ గారు, అదేవిధంగా దారా సింగ్ గారు పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు మరో నారాయణపేట జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల పాల్గొంటున్నటువంటి సీనియర్ నాయకులు, ఒక్కసారి మనం ఆలోచించాలి. మన దేశం గురించి మోతీలాల్ నెహ్రూ గారు స్వతంత్ర సమర యోధం లోపల వాళ్ళ సొంత ఆశలను పనంగా పెట్టి పోరాటం చేయడం జరిగింది. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు 10 సంవత్సరాలు జైలు జీవితం గడపడం జరిగింది. ఇందిరా గాంధీ గారు రోటీ కపడా మకాన్ అని
పేద ప్రజల గురించి భూస్వాముల దగ్గర ఉన్న భూములు దానం చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు దేశం ఐక్యతగా ఉండాలని చెప్పి తన ప్రాణాలను సైతం త్యాగం చేయడం జరిగింది. ఆ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలంటే ప్రధాని అవుతుండే. తాను మన్మోహన్ సింగ్ అనే ఒక ఆర్థికవేత్తను ప్రధానిగా చేసి మన దేశం అభివృద్ధి చెందాలని ఆలోచన చేసి ఈ రోజు నిరుద్యోగ యువకుల గురించి నీట్ పరీక్షలో లీక్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నాడో ఆయన రాజీనామా చెయ్యాలని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు యువతులకు బాసటగా నిలిస్తే తను ఒక దీక్ష చేపడితే ఆ దీక్షలు కూడా పోలీసులతో లాఠీ చార్జ్ చేయించడం, ముక్కుల నుంచి రక్తాలు గారే విధంగా కొట్టించడం అంటే ఈ యొక్క మోడీ యొక్క బాధ్యత రాహిత్యం. అందుగురించే మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, నేను హఠావ్ హఠావ్ అని చెప్తే మీరు ధర్మేంద్ర హఠావ్ అని చెప్పాలి. అదే విధంగా సీఫాదేవ్ అంటే మోడీ సీఫాదేవ్ అని చెప్పాలి. హఠావో హఠావో చేతులు ఎత్తాలందరూ కూడా. హఠావో 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 సీఫాదేవ్ సీఫాదేవ్ మోడీజీ సీఫాదేవ్ 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 हटाओ हटाओ प्रधान हटाओ 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 धर्मेंद्र हटाओ సిఫాదేవ్ మోడీ సిఫాదేవ్. ధన్యవాదాలు. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇప్పుడు పాట రూపంలో మన సింగర్ నరసింహ సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండుకుంటూ పాటలు చాలా మంచిగా పాడతారు. కావున నరసింహ ఇప్పుడు మంచి పాట పాడి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ వచ్చిన జనాలకి వినిపించాలని కోరుతున్నా. హలో హలో కొంతమంది ఈరోజు ఈ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, గాంధీ కుటుంబం ఏం చేసిందని కొంతమంది చెప్తున్నారు. నేను పాట రూపంలో చెప్తున్నా, ఈ గాంధీ కుటుంబం ఈ దేశానికి ఏం చేసింది అంటే, భారత మాతను బానిస చేసి తెల్ల దొరలు పరిపాలిస్తుంటే గాంధీ నెహ్రూ చేసిన పోరుకు గాంధీవంలా నిలిచిన పార్టీ. ఎందరెందరో మహావీరులు నెత్తురు చిందగ పోరులు చేస్తే వారి ప్రాణత్యాగాల ఫలితమే వెలసినది మన కాంగ్రెస్ పార్టీ. తెల్ల దొరలను తరిమేసిందమ్మో మన కాంగ్రెస్ పార్టీ. ప్రతి పల్లె గుండెలో వెలుగులు నింపింది మన కాంగ్రెస్ పార్టీ. పేదల పాలిట కల్పవృక్షము, పెరుగు పువ్వలో కమ్మనితనము, ప్రేమను వంచే అమ్మ రూపము, ఇందిరమ్మ ఇంటింటి దీపము. కూడు గూడు కల్పించింది, తోడు నీడ తానే అయ్యింది. గుండె పగిలిన పేద రైతును గుడి దేవతలా ఓదార్చింది. జాతి కొరకు ప్రాణాలర్పించింది మన ఇందిరాగాంధీ. అమ్మ పాలన అంతటి వైభోగం మళ్ళెప్పుడొస్తుందో. దేశమంతా నా ఇల్లు అన్నాడు, దేశ ప్రజలు నా కళ్ళు అన్నాడు. ఆకలి కేకలు విన్న వెంటనే అందరి నక్కున చేర్చుకున్నాడు. తల్లి ఇందిరా అడుగు జాడలో నడిసిన నవయుగ నాయకుడమ్మ. అమ్మ ఆశయం నెరవేర్చుటలో రాజీ పడని రాజీవ్ గాంధీ. ఏ పాపమెరుగని పసిబాలుడు తల్లి మన రాజీవ్ గాంధీ. పగవారి చేతిలో ప్రాణాలర్పించే మన రాజీవ్ గాంధీ. దేశం కోసం కుటుంబమంతా ప్రాణాలొదిరి దూరం అయితే అదరక బెదరక అందరి కోసం మనందరి కోసం ముందుకు వచ్చిన సోనియా గాంధీ. భర్త అత్త ఆశయాలను సాధించుటలో కాంగ్రెసును ముందుకు నడిపిన వీరవనిత మన సోనియా గాంధీ. మన రేవంత్ అన్న తోడుగా ఉన్నాడో ఓ ఎన్నల్లారా. మన రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామో ఓ ఎన్నల్లారా. 100 ఏళ్ల చరిత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ. త్యాగాల ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర అయితే మరి మోడీ పరిస్థితి ఎట్లుందంటే, ఈయన గారి పరిపాలనల ఏం కొనేటట్ల లేదు, ఏం తినేటట్ల లేదు, ఏం కొనేటట్ల లేదు, ఏం తినేటట్ల లేదు. నాగులో నాగన్న ధరల మీద ధరలు పెరిగే నాగులో నాగన్న. దేశ సంపద మొత్తం అంబానీ అదానికే,
దేశ సంపద మొత్తం అంబానికే అదానికే దోసుకొని దాసుకుండ్రి నాగులో నాగన్న. కాబట్టి ఖచ్చితంగా ఈ నీటి పేపర్ లీకేజ్ రాయల మీద భరతం పట్టాలి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు రేవంత్ అన్న సైనికులుగా మనమందరం ఇక్కడి నుంచే ఈ కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా సాక్షిగా ఇక్కడి నుంచే కదం కలపాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మోదీ హటావ్, మోడీ హటావ్, మోడీ హటావ్, జై రేవంత్ అన్న, జై రాహుల్ గాంధీ, జై సోనియమ్మ. థ్యాంక్ యూ. देश का नेता कैसा हो? राहुल गांधी देश का नेता कैसा हो? देश का नेता कैसा हो? देश का नेता कैसा हो? రేవంత్ అన్న గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వము సంఘర్ష్ కరో రాహుల్ గాంధీ, ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ మన ఇందిరాగాంధీ గారు జై జవాన్ జై కిసాన్ అని ఒక నినాదం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత గరీబీ హటావ్ అని, అంటే పేదరికం హటావ్ అని ఒక నినాదం ఆ కాలంలో ఇచ్చిండ్రు. కానీ మోదీ ప్రభుత్వం గరీబీ హటావ్ కాదు, గరీబం కుచ్ హటాదు అనే విధంగా ఈరోజు పని చేస్తుంది. కావున మన ప్రియతమ నాయకుడు రాత్రి 12:30కు సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ మీద, ప్రియాంక గాంధీ మీద దాడి జరిగింది. దాని నిరసనగా మనం అంబేద్కర్ చౌరస్తా ఇచ్చేద్దామంటే తక్కువ సమయంలో రాత్రి 1 గంటలకు 2 గంటలు ఎట్లా చెప్తాం, పొద్దువాళ్ళ చెప్పినా కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ అభిమానంతో ఇక్కడ వచ్చి ఈ దేశాన్ని రక్షించాలి. విద్యార్థులకు మనం ఇది వాళ్లకు సాధారిగా ఉండి రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, వాళ్ళని మల్లికార్జున్ ఖర్గే గారిని సమర్థించాలని చేసుకుంటూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కావున మన ప్రియతమ నాయకుడు కొడంగల్ ముద్దుబిడ్డ, తెలంగాణ పుల్లిబిడ్డ